ఏదైనా హైదరాబాద్‌లో జరుగుతున్నప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో డిస్కషన్ ఉంటది. ఇటు తెలంగాణలో జరుగుతున్న మనకి అక్కడ ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎక్కువ శాతం దీని మీద డిస్కషన్ అనేది నడుస్తూ ఉంటది. ఎందువల్ల అంటే తెలుగు రాష్ట్రాల్లో ఏం జరిగినా కూడా, ఏ మూల ఏం జరిగినా కూడా తెలుగు వాళ్ళం అనేటువంటి కాన్సెప్ట్ వల్ల విపరీతంగా దాని గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. పైగా నాగార్జున సెలబ్రిటీ అవ్వడం, రేవంత్ రెడ్డి రీసెంట్‌గా ఒక 6 నెలల క్రితమే ముఖ్యమంత్రి అవ్వడం, ఏకంగా హైడ్రా అనేటువంటి ఒక పెద్ద సంస్థను పెట్టి దానికి రంగనాథ్‌ని కమిషనర్‌గా పెట్టి ఇదంతా చేయించడం. వీటన్నిటిని చూస్తున్నప్పుడు మనకి చాలా ఆసక్తికరమైన డిస్కషన్ దీని మీద. అసలు తమ్మిడికుంట లేక్ అంటే ఏంటి? నాగార్జున ఏ రకంగా దాన్ని ఆక్యుపై చేసి, కబ్జా చేసి, ఎన్‌క్రోచ్‌మెంట్ అంటాం కదా! ఎన్‌క్రోచ్‌మెంట్ చేసి దాన్ని కట్టడి కంప్లీట్ చేశారు. ఇయర్‌లీ అసలు ఎంత సంపాదించేవారు? ఒక రోజుకి 2,00,00,000 వరకు ఎన్ కన్వెన్షన్ సెంటర్ మీద అద్దె ఉంటది. ఒక రోజుకి 2,00,00,000 అంటే ఒక భోజనం ప్లేట్ 2,000 ఇక్కడ. ఈజీగా 2,500 మంది పడతారు. 3,000 మంది కూడా కూర్చున్న సందర్భాలున్నాయి. బర్త్‌డే పార్టీలు గాని, పెళ్ళిళ్ళు గాని చేసుకుంటారు. ఇదో ఫంక్షన్ హాల్. కాకపోతే బాగా డబ్బున్నోళ్ళ ఫంక్షన్ హాల్. కోటాను కోట్లు ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ చేసుకోగలుగుతారు. ఎందుకంటే రోజుకి అద్దె 2,00,00,000 ఎవడు కడతాడు? మీలాంటోళ్ళు నాలాంటోళ్ళు కడతారు 2,00,00,000. మన జీవితం అది 2,00,00,000 అంటే. సో, ఇంతమంది వస్తున్నటువంటి దాంట్లో ఏడాదికి సంపాదన ఎంతుంటది? ఈజీగా ఒక ఏడాది మీద 350,00,00,000 సంపాదిస్తున్నారని ఒక అంచనా ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో. తర్వాత మరి 10 సంవత్సరాల నుంచి నడుస్తుంది గదా! ఈజీగా 3,500,00,00,000 టు 4,000,00,00,000. ఎందుకంటే భోజనం గూడా చెప్పా గదా! 2,500 మందికి 2,000 ప్లేట్ అంటే ఎంత? 50,00,000 అవుద్ది. అట్లా ఒక రోజు భోజనం అది. అట్లా మరి మొత్తం 10 ఏళ్లలో ఎన్ని భోజనాలవుతాయి? సో, ఈజీగా 4,000,00,00,000 10 ఏళ్లుగా సంపాదించారనేటువంటి మాట వినిపిస్తుంది. కానీ ఇప్పుడు దాన్ని కాపాడుకోవడం కోసం నాగార్జున ప్రయత్నాలు చేస్తున్నారు. కంప్లీట్ బిజినెస్ మైండ్ ఉన్నటువంటి మెంటాలిటీ నాగార్జునది. ఏం తప్పు పాయింట్లు అనట్ల. ఫస్ట్ నుంచి కూడా సినిమాల కంటే ఎక్కువగా తన మైండ్ సెట్‌ని సినిమాల్లో కంటే బిజినెస్ వైపు పెట్టారు. తన స్క్రిప్ట్‌లు చదివేటువంటి టైం కంటే బిజినెస్ సంబంధించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్‌ని నాగార్జున ఎక్కువ చదివేవారని, ఆయనకి బిజినెస్ అంటే అంత ఇంట్రెస్ట్ అని చెప్తూ ఉంటారు. చాలా మంది ఫ్యాన్స్ కూడా అదే అంటారు. నాయనా నువ్వు బిజినెస్ ఇష్టమైతే అటు వెళ్ళిపో బాబు. నువ్వు ఆ స్క్రిప్ట్‌లు మాత్రం సరిగ్గా చదవట్లేదు బిజినెస్ గోలలో ఉండిపోయి. సో, కొన్ని బ్యాడ్ సినిమాలు తీశారు కదా! చాలా పేలవమైన పరిస్థితిలో ఉన్నారు. నాగార్జున. సంక్రాంతికి అదేదో సినిమా బానే ఆడింది కదా! అంతకుముందు అసలు ఏమి లేవు. సో, ఇట్లాంటి పరిస్థితుల నేపథ్యంలో నాగార్జునకు సంబంధించినటువంటి ఇష్యూలో ఆయన బయటపడగలిగింది కేవలం చంద్రబాబు నాయుడేనని, ఆయనతో లాబింగ్ చేయించడానికి నాగార్జున రంగంలోకి దిగుతున్నారు అనేటువంటి వార్తలు చాలా స్ట్రాంగ్‌గా వినిపిస్తున్నాయి. కేసీఆర్‌కి ఓడిపోయిన తర్వాత డిసెంబర్‌లో ఈ తుంటి ఎముక విరగడంతో హాస్పిటల్‌కి వెళ్లి పరామర్శించినటువంటి నాగార్జున అప్పటి వరకు రేవంత్ రెడ్డిని కలవలేదు. ఆ తర్వాత ఔట్‌రేజ్ రావడం, మళ్ళీ కేసీఆర్‌నే కలుస్తాడా అని కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడడంతో వెళ్లి తన భార్య అమల్‌తో కలిసి వెళ్లి రేవంత్ రెడ్డిని కలిసారు మర్యాదపూర్వకంగా. అంతా బానే ఉంది. కానీ అది డ్యామేజ్ కంట్రోల్ చేయలేకపోయినట్టుంది. మొత్తానికి రేవంత్ గట్టిగానే కాన్సంట్రేషన్ చేశారు నాగార్జున మీద. మరి ఇందులోంచి నాగార్జున బయటపడేయగలిగింది కేవలం చంద్రబాబేనని నమ్ముతున్న నాగార్జున ఆయన ద్వారా లాబింగ్ చేస్తున్నారు. ఆయన్ని కలిసే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబుని అనే మాటలైతే వినిపిస్తున్నాయి. మరి చంద్రబాబు ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తారా ఏంటి? ఇక ముందు ఈ ఇష్యూని చంద్రబాబు ఎట్లా డీల్ చేసే అవకాశం ఉందో మీరు కింద కామెంట్ చేయండి.